తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మరో ఆరోపణ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై ప్రస్తుతం బెయిల్ పొందిన కవిత మెడకు మరో అవినీతిని చుట్టే ప్రయత్నం జరుగుతోంది. ఢిల్లీ తరహాలోనే కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో పాలక్కడ్లోని యలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులిచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ వ్యవహారం మొత్తం నడిపించింది కల్వకుంట్ల కవితేనని, ఆమె కేరళలో మకాం వేసి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారని సతీశన్ ఆరోపించారు. తమ ఆరోపణలకు కేబినెట్ నోటే ఆధారమని ఆయన చెప్పారు. ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవ్వరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతోన్న విషయాన్ని ప్రస్తావించారు. ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్లోని డిస్టిలరీలకు కూడా తెలియదన్నారు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఒయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస చేశారు అనే వివరాలను పరిశోధించాల్సి ఉందన్నారు. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒయాసిస్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సతీశన్ తెలిపారు. అయితే సతీశన్ ఆరోపణలను కొద్ది గంటల వ్యవధిలోనే కవిత ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆరోపణలున్నాయని అన్నారు. సతీశన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సతీశన్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన్ను కోర్టుకు లాగాల్సి ఉంటుందని కవిత హెచ్చరించారు. సతీశన్ తన ప్రెస్ మీట్లో కవిత పేరు చెప్పారే తప్ప ఆమె లింకులను ధృవపరిచే ఆధారాలను వెల్లడించలేదు. కవిత ఎప్పుడు కేరళ వచ్చారు, ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు లాంటి అంశాలను ఆయన ప్రస్తావించలేదు. ఆయన తీరు చూస్తూ ఉంటే ఎలాంటి ఆధారాలు లేకుండా చీకట్లో బాణం వేసినట్లుగా అనిపిస్తోంది. ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉందని మాత్రమే ఆయన ప్రకటించారు. పైగా కవితకు కేరళ లిక్కర్ స్కామ్ కు సంబంధం ఉన్నట్లుగా అనుమానించే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆమెపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ జరిగినప్పుడే ఇలాంటి అంశాలు బయటపడేవి. ఈడీ, సిబిఐ కూలంకషంగా చేసే దర్యాప్తులో నిందితులుగా ఉన్న వారి కదలికలు అన్నిటినీ పరిశీలించడం ఆనవాయితీగా వస్తోంది. పైగా కవితకు సంబంధించిన 10 ఫోన్లను స్వాధీనం చేసుకుని మరీ పరిశీలించి అందులో సేకరించిన సమాచారాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ఇంతవరకు 2 ప్రధాన దర్యాప్తు సంస్థలు కవితకు కేరళ స్కామ్కు లింకులపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఆమెకు వేరే స్కాములతో లింకులు ఉన్నట్లు ఛార్జ్ షీట్లో ఎక్కడా ప్రస్తావన రాలేదు. ఢిల్లీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇండీ గ్రూప్ విచ్ఛిన్నమైపోయి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పైచేయిగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత ఇద్దరూ జైలుకొల్లొచ్చారు. ఆప్, బీఆర్ఎస్ లింకులపై దర్యాప్తు కూడా జరుగుతోంది. దాని ఆధారంగానే ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ నేతలు ఆరోపణలు సంధిస్తున్నారనుకోవాలి. ఢిల్లీలో మాట్లాడకుండా కేరళలో నేతలతో మాట్లాడిస్తే విశ్వసనీయత ఉంటుందని వాళ్ళు భావించుండొచ్చు. ఢిల్లీలో స్కామ్ చేసిన వాళ్ళు కేరళలో చేయకుండా ఉంటారా అని అనుమానాలు రప్పించేందుకే సతీశన్ ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతకు మించి ఇందులో ఆలోచించాల్సింది వేరే ఏమీ లేదట. కాకపోతే ఫుల్ క్లారిటీ వచ్చేందుకు కొంత టైం పడుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.